డేటా అంటే తెలుగులో ఏమంటారంటే ముడి సరుకు అంటారు. అంటే ఇప్పుడు మనము రైస్ కనుక కావాలి అనుకో, తినడానికి రైస్ కావాలనుకోప్పుడు మనం ఏం చేస్తాము, మన దగ్గర బియ్యం అనే ముడి సరుకు తెచ్చుకున్నాం అనుకో, దాన్ని బాగా పాలిష్ చేసేసామంటే మనం ఆ రైస్ని మనం కమ్మగా తినడానికి వండుకోవచ్చు. అలానే దీనిని ఏమంటారంటే ఇండస్ట్రీ. ఏదైనా ఒక కంపెనీ కట్టాలనుకో, వాడికి ఏం కావాలి, రా మెటీరియల్ అనేది ఉండాలి. ఆ రా మెటీరియల్ నుండి వాడు ఏం చేస్తాడు, వాడికి కావాల్సిన ప్రోడక్ట్ బిల్డ్ చేస్తాడు. అలాంటి వాటిని ఏమంటారంటే ముడి సరుకు అంటారన్నమాట. అంటే మనం డేటాబేస్తో మనం డీల్ చేయాలి అంటే మనకేం కావాలంటే డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అసలు డేటా అనే దానితో ఏం చేస్తుంటే డేటాబేస్ మొత్తం కూడా ఏమైతే వర్క్ అవ్వడం అనేది జరిగింది. దీనిలో అసలు డేటా అంటే ఏంటిది అనేది ఫస్ట్ మనం నేర్చుకొని తర్వాత డేటాబేస్ గురించి చూద్దాం. డేటా అంటే ఏంటిదంటే ఎనీ ఇన్ఫర్మేషన్, ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని మనం ఏం చేస్తున్నాం అంటే స్టోర్ చేసుకున్నాం అనుకో, దాన్ని ఏమంటారంటే డేటా అని పిలుస్తారు అన్నమాట. డేటా అంటే ఏంటిదంటే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని మనం కనుక ఏం చేసేసాం, స్టోర్ చేసుకోగలిగాం అనుకోండి, వీటిని ఏమంటారంటే డేటా 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 అని పిలుస్తారు అన్నమాట. ఇన్ఫర్మేషన్ ఇన్ ద సెన్స్, ఇన్ఫర్మేషన్ అనేది ఎలా ఉండొచ్చు అంటే టెక్స్ట్ రూపంలో ఉండొచ్చు, ఆడియో రూపంలో ఉండొచ్చు, వీడియో రూపంలో ఉండొచ్చు, డాక్యుమెంట్ రూపంలో ఉండొచ్చు. ఇలా ఏదైనా సరే ఇక్కడ నేను ఏవైతే మాట్లాడానో వీటన్నిటిని ఇన్ఫర్మేషన్స్ అంటారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కనుక మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి, దానిని ఒక డేటా అని పిలుస్తారు. ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలి అనుకో, నాకు నవీన్ అనే అబ్బాయి నాకు ట్రైన్లో పరిచయం అయ్యాడు. పరిచయం అయిపోగానే నేనేం చేస్తాను, బాగా క్లోజ్ అయిపోయాడు. వెంటనే నేనేం చేస్తాను, అతన్ని రోజు కూడా కాంటాక్ట్ చేయాలంటే అతన్ని ఫోన్ నెంబర్ అనేది తీసుకున్నాను. ఆ ఫోన్ నెంబర్ నేనేం చేశాను, నా దగ్గర ఉన్న టెలిఫోన్ డైరెక్టర్ ఉన్న నా మొబైల్ లోపల ఒక టెలిఫోన్ డైరెక్టర్ తీసేసుకొని దాని లోపల ఏం చేశాను, నవీన్ అనే పర్సన్ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని తీసుకొచ్చి ఏం చేసుకుంటాను, వెంటనే నేను ఏం చేస్తాను, ఇతను బాగా పరిచయం అయ్యానుకో, వెంటనే అతని కాంటాక్ట్ నెంబర్ని తీసుకొని ఏం చేస్తాను, నా ఫోన్ డైరెక్టరీ లోపల ఏం చేస్తాను, సేవ్ చేస్తాను. అంటే ఏం చేశాను, ఇలా సేవ్ చేసుకున్నాను కాబట్టి దీనిని ఏమని చెప్పుకోవచ్చు అంటే ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. దేనికి, డేటా అనే దానికి ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ కనపడే ఫోన్ నెంబర్ని ఏమంటారంటే డేటా డేటా అని పిలుస్తారనమాట. ఓకే, అంటే డేటా అంటే మనకు అర్థమైంది. ఏదైనా మనం కంప్యూటర్లో కానీ స్క్రీన్ మీద ఏదైనా సరే డిజిటల్ ప్లాట్ఫామ్ లోపల ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి, దాన్ని ఏమంటారంటే డేటా డేటా అని పిలుస్తారు. ఈ డేటా అనేది మనం సేవ్ చేసుకున్న ప్రకారమే ఎప్పుడు కూడా క్రియేట్ అవ్వదు అనమాట. ఇంకా బోలెడు రకాల వెరైటీస్లో కూడా ఏమవుతుందంటే మనం రోజు కూడా డేటాని ఏం చేస్తామంటే క్రియేట్ చేయడం, అంటే డేటాని మనం ఏం చేస్తామంటే రోజు కూడా యూసేజ్ చేయడం అనేది చేస్తాం అనమాట. అలా ఎలా అంటే ఇప్పుడు నేను ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ వెతకాలనుకున్నాను అనుకోండి, వెంటనే నేను ఏం చేస్తాను, రోజు నిద్ర లేవగానే మా హరివందన అమ్మ ఏం చేస్తుంది, గూగుల్ క్రోమ్లోకి వెళ్తుంది. అసలు ఏం చేస్తుందంటే ఏదో డబ్ల్యూ3 స్కూల్స్ అంటారంట పైథాన్లో, వెంటనే ఏం చేస్తుందంటే దాన్ని ఓపెన్ చేస్తూ ఉంటుంది. ఓపెన్ చేసి ఏం చేస్తుందంటే కిందకి ప్లస్ స్క్రోల్ డౌన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. అలా స్క్రోల్ డౌన్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఏమనిపిస్తుంది, ఎక్కడ ఏదో కంటెంట్ కనపడింది, కంటెంట్ అంతా చదువుకుంటుంది. అక్కడ వెంటనే ఏముంటుంది, ఇక్కడ నచ్చిన యాడ్ ఉంది అనుకుంది, ఆ యాడ్ మీద ఏం చేస్తుంది, క్లిక్ చేస్తుంది. వెంటనే ఏమవుతుంది, వేరే పేజీ ఏదో ఓపెన్ అవుతుంది. ఇలా ఏం చేస్తుంది, ఇక్కడ చుట్టూరు ఇట్లా ఏం చేస్తుంది, స్క్రోల్ డౌన్ చేసుకొని అక్కడ ఉన్న కంటెంట్ అంతా చదువుకొని ఇంటర్వ్యూని డీల్ చేద్దామని వెళ్తూ ఉంది. అలా వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుంది అంటే మనకి ఇక్కడ బోల్డ్ బటన్స్ అనేవి కనపడతా ఉంటాయి. ఆ బటన్ని క్లిక్ చేయగానే వేరే పేజీ ఓపెన్ అవుతూ ఉంటుంది. అలానే మనం ఏం చేస్తాము, లఘువంగా ఏం చేసేసాము, డబ్ల్యూ3 స్కూల్స్ అని ఓపెన్ చేసి దాంట్లో మేము చదువుకుంటూ వెళ్తున్నాం. ఇలా చదువుకుంటూ వెళ్తున్నానుకో మనకి తెలియకుండానే ఏం చేస్తారంటే మనల్ని కొంతమంది వాచ్ చేస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే మనం రోజు కూడా లఘువంగానే ఏం చేస్తున్నాము, ఏ కంటెంట్ చూస్తున్నాము, ఏ ఏ డివైస్ ద్వారా మనం కనెక్ట్ అయ్యాము, ఆ డివైస్లో ఏ యాప్ చూస్తున్నాము, ఎంతసేపు చూస్తున్నాము, ఏ కంటెంట్ని ఎక్కువగా చూస్తున్నాడు, ఇలా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఏం చేస్తారంటే కొంతమంది ఏం చేస్తారంటే మన యొక్క ఏమైతే మనం డీల్ చేస్తామో వాటన్నిటిని కూడా ఏం చేస్తారంటే రికార్డింగ్ అనేది చేస్తారన్నమాట. రికార్డింగ్ చేసేసి ఆ మొత్తాన్ని తీసుకొని ఏం చేస్తారంటే కొన్ని డేటా పాయింట్స్ అంటారన్నమాట. డేటా పాయింట్స్ లోపల ఏం చేస్తారంటే వాటిని స్టోర్ చేస్తారన్నమాట. ఇలా స్టోరేజ్ అయిన దాన్ని ఏమంటారంటే డేటా అని పిలుస్తారన్నమాట.
అంటే మనం ఏదైనా సరే వెబ్సైట్ కనుక ఓపెన్ చేసామనుకో, అక్కడ మనం చేసే ప్రతి యాక్టివిటీని కూడా ఏమంటారంటే ఏం చేస్తారు, స్టోరేజ్ అనేది చేస్తారు కాబట్టి, ఇలా స్టోర్ చేస్తారు కాబట్టి దీన్ని కూడా ఏమంటారంటే వన్ కైండ్ ఆఫ్ డేటా అని పిలుస్తారు. అంటే డేటా అంటే నాకు అర్థమైంది, మనకి తెలిసి ఏం చేస్తారంటే కొంత డేటా అనేది మనం క్రియేట్ చేస్తూ ఉంటాము. మనకి తెలియకుండా కూడా మనం ఏం చేస్తామంటే రోజు కూడా బోలెడంత డేటాని ఒక పర్సన్ అనేవాడు క్రియేట్ చేస్తూ ఉంటాడు అనమాట. ఓకే, అదే వరల్డ్ వైడ్గా కనుక చూస్తే బోలెడంత మంది ఏం చేస్తారంటే రోజు కూడా బోలెడంత డేటా అనే దాన్ని ఏం చేస్తారంటే క్రియేట్ చేస్తూ ఉంటారు. ఈ రోజు కూడా చాలా చాలా డేటా అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తారంటే కొంతమంది కంపెనీ లోపల ఏమంటారంటే స్టేక్ హోల్డర్స్ అనేవాళ్ళు ఉంటారన్నమాట. స్టేక్ హోల్డర్స్, ఈ స్టేక్ హోల్డర్స్ ఏం చేస్తారంటే రోజు కూడా ఏం చేస్తారు, ఈ డేటా మొత్తాన్ని కూడా ప్రపంచంలో రోజు కూడా బోల్డ్ అంత డేటా క్రియేట్ అవుతుంది కదా, ఈ డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తారంటే ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఈ స్టేక్ హోల్డర్స్ అందరూ ఏం చేస్తారంటే ఆ డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తారంటే కలెక్ట్ చేసేసుకుంటారు. కలెక్ట్ చేసేసుకొని ఆ డేటా మొత్తాన్ని కూడా ఏం చేసుకున్నాం, కలెక్ట్ చేసుకున్న డేటా మొత్తాన్ని కూడా మనం ఏం చేస్తాము, ఒక చోట దాచుకోవాలి కదా, ఆ దాచి పెట్టుకోవడానికి ఏం చేస్తారంటే డేటా బేసెస్, అంటే డేటా బేసెస్ అనే వాటిని యూజ్ చేసేసి రోజు కూడా యూజర్కి సంబంధించిన డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తారంటే ఈ స్టేక్ హోల్డర్స్ కలెక్ట్ చేసుకొని ఆ కలెక్ట్ చేసుకున్న డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తారంటే డేటా బేసెస్ అనే వాటిని యూజ్ చేసేసి వాటి లోపల ఏం చేస్తారంటే ఆర్గనైజ్ చేయడం అనేది చేస్తారు. అంటే మరీ అచ్చ తెలుగు పదాలు చెప్పండి, మీరే గుర్తుపెట్టుకోండి. అంటే రోజు కూడా ఏం చేస్తారంటే డేటాని కలెక్ట్ చేసుకొని ఆ కలెక్ట్ చేసుకున్న డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తారంటే ఆర్గనైజ్ చేసుకోవడానికి డేటా బేసెస్ అనే వాటిని యూజ్ చేసేసి ఆ డేటా బేసెస్ లోపల ఏం చేస్తారంటే ఆర్గనైజ్ చేయడం అనేది చేస్తారు. ఓకేనా, ఆర్గనైజ్ చేయడం అంటే పెట్టుకోవడం అనమాట. మన ఇంట్లో సరుకులు తెచ్చుకున్నాము, వాటన్నిటిని దాచుకోవడానికి ఎలా అయితే వస్తువులను వాడతామో అలానే రోజు కూడా బోల్డంత డేటా క్రియేట్ అవుతుంది కాబట్టి వాళ్ళందరి యొక్క డేటాని దాచుకోవడానికి వీళ్ళు ఏం చేస్తారంటే స్టేక్ హోల్డర్స్ డేటా బేసెస్ అనే వాటిని యూజ్ చేసేసి వాటిలో స్టోర్ చేస్తారు. అలా స్టోర్ చేసేటప్పుడు ఈ స్టేక్ హోల్డర్స్ ఎన్ని రకాలుగా స్టోర్ చేస్తారంటే బోలెడు రకాలు ఉంటాయి. వాటిలో ఏమంటారంటే రిలేషనల్ డేటా బేసెస్ అని, నాన్ రిలేషనల్ డేటా బేసెస్ అని ఉంటాయి అన్నమాట. 2 రకాల టైప్స్ ఉంటాయి. వాటిలో ఏమంటారంటే వాటిని ఏమంటారంటే రిలేషనల్ డేటా బేసెస్ అంటారు. మరొకటి ఏమంటారంటే నాన్ రిలేషనల్ డేటా బేసెస్ అని. వాటిలో ఏం చేస్తారంటే ఈ డేటాని మొత్తాన్ని కూడా ఆర్గనైజ్ చేస్తారు. రిలేషనల్ డేటాబేస్ అంటే ఏంటిదంటే వాళ్ళు ఏదైనా సరే కలెక్ట్ చేసుకున్న డేటా ఏదైతే ఉందో ఆ కలెక్ట్ చేసుకున్న డేటా మొత్తాన్ని కూడా టేబుల్ రూపంలో, అంటే ఒక టేబుల్ క్రియేట్ చేసుకొని ఆ టేబుల్ లోపల మనం ఏం చేద్దామంటే ఆ డేటాని మొత్తాన్ని కూడా ఇక్కడ స్టోర్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, దీనిని ఏమంటారంటే రిలేషనల్ డేటాబేసెస్ అని పిలుస్తారు. ఓకే, ఈ టేబుల్లో స్టోర్ చేయడానికి రిలేషనల్ డేటాబేస్ అంటారు. అలా టేబుల్లో కాకుండా వేరొక ఫార్మాట్లో ఆర్గనైజ్ చేద్దాం అనుకున్నారు, అలా ఆర్గనైజ్ చేయడాన్ని ఏమంటారంటే నాన్ రిలేషనల్ డేటాబేసెస్ అని పిలుస్తారు. ఓకే, ఈ టేబుల్ రూపంలో కానీ నాన్ టేబుల్ రూపంలో కానీ స్టోర్ చేయాలనుకోండి, డైరెక్ట్గా స్టేక్ హోల్డర్ అనేవాడు ఎప్పుడూ కూడా దీంట్లో స్టోర్ చేయలేడు. ఈ స్టోర్ చేయాలంటే ఏం చేస్తారంటే ఒక సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తారనమాట. ఆ సాఫ్ట్వేర్ని ఏమని పిలుస్తారంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే సాఫ్ట్వేర్ను ఉపయోగించి డేటాబేస్ లోపల ఏం చేస్తారంటే న్యూ డేటాని యాడ్ చేయడం లేదా ఓల్డ్ డేటాని యాక్సెస్ చేయడం, ఇలాంటి పనులన్నీ స్టేక్ హోల్డర్ చేయాలంటే ఏం చేస్తారంటే ఈ సాఫ్ట్వేర్ చేయిస్తూ ఉంటారు. అందుకని ఈ సాఫ్ట్వేర్ని ఏమంటారంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని పిలుస్తారు. ఓకే, వీటిల్లో కూడా ఏంటంటే ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే సాఫ్ట్వేర్స్లో కూడా 2 రకాలు ఉంటాయి అన్నమాట. ఒకదాన్ని ఏమంటారంటే ఆర్డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్ అంటారు అనమాట. రెండో దాన్ని ఏమంటారంటే ఎన్ఆర్డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్ అంటారు అనమాట. అంటే ఏంటంటే రిలేషనల్ డేటాబేస్ని సపోర్ట్ చేసే సాఫ్ట్వేర్స్, నాన్ రిలేషనల్ డేటాబేస్తో వర్క్ చేయడానికి యూజ్ చేసే సాఫ్ట్వేర్ సహాయంతో ఏం చేస్తారంటే ఈ స్టేక్ హోల్డర్స్ అందరూ ఏం చేస్తారంటే వీటితో వర్క్ చేయడం అనేది చేస్తారన్నమాట. ఓకే, ఇలా వర్క్ చేయాలంటే ఏం చేస్తారు, ఈ సాఫ్ట్వేర్ కనుక చెప్పాలి అంటే ఈ సాఫ్ట్వేర్ చెప్పాలంటే ఒక భాష అనేది ఉంటుంది కదా, ఆ భాషని ఏమంటారంటే ఎస్క్యూఎల్ అంటే SQL అంటారు. అంటే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ అనే దానిని యూజ్ చేసేసి
ఏం చేస్తారు, డేటాని డేటాబేస్ లోపల ఆర్గనైజ్ చేయించాలంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే సాఫ్ట్వేర్ సహాయంతో వాళ్ళు ఏం చేస్తారంటే స్ట్రక్చర్డ్ క్వైరీ అనే లాంగ్వేజ్లో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టానికి చెప్పేసి దాని ద్వారా ఏం చేస్తారంటే డేటాబేస్ లోపల డేటా అనే దాన్ని ఏం చేస్తారంటే స్టోర్ చేయడం అనేది చేస్తారు. అలా చెయ్యాలి అంటే ఏం చేస్తారు, ఈ డేటాబేస్తో కనుక కమ్యూనికేట్ అవ్వాలి అంటే ఎవరైనా సరే ఏం చేయాలి, స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే డేటాబేస్తో ఏం చేస్తారంటే ఆన్లైన్లో వర్చువల్గా డీల్ చేయడం అనేది చేస్తారన్నమాట. అలా డీల్ చేసేటప్పుడు ఏమేమి పనులు చేస్తారంటే ఒక డేటాబేస్ లోపల టేబుల్ క్రియేట్ చేయాలి, ఆ టేబుల్ లోపల డేటా పెట్టాలి, ఆ డేటాని తెచ్చుకోవాలి, డేటాని మార్చాలి, డేటాని డిలీట్ చేయాలి. ఇలాంటి పనులన్నీ కూడా ఏం చేస్తారంటే చేయడానికి ఈ డేటాబేస్ని ఎక్కువగా ఇవే కాకుండా ఇంకా బోల్డ్ పనుల కోసం ఏం చేస్తారంటే డేటాబేస్ని వాడతారు. వాటిలో ఒక్కొక్క పని గురించి మనం చూద్దాం. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటిది అంటే మనం డేటాబేస్తో డీల్ చేయాలి అనుకో స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్లో ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాము టేబుల్ అనే దాన్ని డేటాబేస్లో ఏం చేస్తామంటే ఒక రిలేషనల్ డేటాబేస్ అనే దాన్ని ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఒకసారి చూద్దాం అన్నమాట. సో ఓకే, ఆ రిలేషనల్ డేటాబేస్ లోపల డేటాని కనుక క్రియేట్ చేయాలి, టేబుల్ని కనుక క్రియేట్ చేయాలనుకో ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి చూద్దాం. ఒక టేబుల్ని క్రియేట్ చేయాలనుకో దానికి సింటాక్స్ మనందరికీ తెలుసు. వీటినే క్రెడ్ ఆపరేషన్స్ అంటారు కదా. ఈ క్రెడ్ ఆపరేషన్స్ గురించి 1 by 1 చెప్పుకుంటూ వెళ్తాం. ఓకే, ఫస్ట్ మనం ఒక డేటాబేస్ లోపల మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మన సెషన్లో ఏం చేసేసామంటే ఒక డేటాబేస్ లోపల నా దగ్గర ఏమైందంటే ప్రోడక్ట్ కాలేజ్ అనే వాటితో పాటు నేను ఏం చేద్దామంటే నా దగ్గర బోల్డ్ అంటే ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఏం చేద్దామంటే డేటాబేస్లో పెడదామనుకున్నాను. అలా పెట్టాలి అంటే ఎలా చేస్తారంటే స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్లో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ చెప్తాం. వెంటనే ఏం చేస్తుంటే ఆటోమేటిక్గా మనం ఏదైతే చెప్పామో ఆ డేటా మొత్తాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తుందంటే డేటాబేస్లో ఆర్గనైజ్ చేస్తుంది. అలా చేయాలి అనుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేద్దామంటే కొత్తగా చేద్దామంటే ఒక రాత్రి చూసాను డేటాబేస్ లోపల టేబుల్ని క్రియేట్ చేయాలి. ఒక టేబుల్ని కనుక డేటాబేస్లో కనుక క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారు, క్రియేట్ అని రాసేసి తర్వాత టేబుల్ అని రాసేసి తర్వాత టేబుల్ నేమ్ చెప్తాను. నేను అంటే టేబుల్ నేమ్ ప్లేయర్ అని రాసాను, ప్లేయర్ అని చెప్పాను. తర్వాత నేను ఏం చేశానంటే రౌండ్ బ్రేసెస్ పెట్టేసి ఆ రౌండ్ బ్రేసెస్ లోపల మనం ఏం చేయాలంటే నేమ్ ఆఫ్ ద కాలం అంటే ఆ కాలమ్స్ ఉంటాయి కదా రిలేషనల్ డేటాబేస్లో ఏమంటే కాలం నేమ్, కాలమ్స్, రోస్ ఉంటాయి. వాటిలో మనం ఏం చేయాలంటే నేమ్ ఆఫ్ ద కాలం నేమ్ అంటే ఒక కాలం నేమ్కి ఏ పేరు అయితే పెట్టాలో ఆ పేరు అనేది రాయాలన్నమాట. ఎక్కడికి నేమ్ అని రాసేసాను. తర్వాత మనం ఏం చేయాలంటే ఆ కాలం నేమ్ లోపల ఏ డేటానైతే మనం స్టోర్ చేద్దాం అనుకుంటున్నామో దానికి సంబంధించిన డేటా టైప్ అనేది రాయాలన్నమాట. ఇక్కడికి నేను ఏం చేద్దామంటే స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటా అని స్టోర్ చేద్దాం అనుకున్నాను. స్ట్రింగ్ని డేటాబేస్లో ఏమంటారంటే var అంటారు. ఆ తర్వాత నేను ప్రతి క్యారెక్టర్ స్టోర్ చేసేటప్పుడు ఎన్ని లెటర్స్ ఉండాలనుకున్నాను, 250 లెటర్స్ అనుకున్నాను. అయిపోయింది. తర్వాత నేను ఏం చేద్దామంటే నా టేబుల్ లోపల ఓన్లీ ఈ కాలమే కాకుండా ఇంకా బోల్డ్ కాలమ్స్ పెడదాం అనుకున్నాను. అందుకని కామా పెట్టేసి నెక్స్ట్ మరొక కాలం నేమ్ చెప్పేసేసి తర్వాత ఆ కాలం లోపల ఏదైతే డేటాని స్టోర్ చేస్తానో ఆ డేటా టైప్ని చెప్పేసి మళ్ళీ వేరొక కాలం పెడదాం అనుకుంటే కామా పెట్టేసి నెక్స్ట్ మళ్ళీ ఏం చేశానంటే వేరొక కాలం నేమ్ చెప్పాను, స్కోర్ అనే కాలం. తర్వాత ఈ స్కోర్ అనే కాలం నేమ్లో కూడా ఏదైతే డేటాని స్టోర్ చేద్దాం అనుకుంటున్నామో ఆ డేటాకి సంబంధించి డేటా టైప్ రాసేసి వీటిని మాత్రమే చాలు అనుకున్నాను. ఆఫ్టర్ దట్ ఒక సెమీ కాలం పెట్టేసేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ ఆన్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందంటే ప్లేయర్ అనే ఒక టేబుల్ అనేది ఇలా క్రియేట్ చేస్తాను. ఓకే, ఇది కూడా వచ్చేసేసి ఆఫ్టర్ దట్ నేను ఏం చేశాను అంటే టేబుల్ వచ్చేసింది కదా, టేబుల్ లోపల నేను ఏం చేద్దామంటే వాల్యూస్ని పాస్ చేద్దాం అనుకున్నాను. అలా వాల్యూస్ని స్టోర్ చేయాలి అంటే మనం ఎలా చేస్తారంటే దాని గురించి చూద్దాం. ఇన్సర్ట్ అంటే ఎప్పుడైనా సరే టేబుల్ లోపల వాల్యూస్ని కనుక పంపాలనుకో ఇన్సర్ట్ అనే క్లాజ్ను వాడతారు. ఇన్సర్ట్ అని రాసేసి తర్వాత ఇంటూ అని రాసేసి తర్వాత మనం ఏం చేయాలి టేబుల్ నేమ్ ఇవ్వాలి. టేబుల్ నేమ్ ఎందుకు ప్లేయర్ కాబట్టి ప్లేయర్ అని టేబుల్ నేమ్ చెప్పేసేసి ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఆ టేబుల్ లోపల ఏ కాలమ్స్లో అయితే మనం వాల్యూస్ నింపుదాం అనుకుంటున్నామో ఆ కాలమ్స్ యొక్క నేమ్స్ అనేవి మనం మెన్షన్ చేయాలి. ఏమేమి కాలమ్స్లో వాల్యూస్ని స్టోర్ చేద్దాం అనుకుంటున్నాము, నేమ్ అనే కాలంలో స్టోర్ చేద్దాం, ఏజ్ అనే కాలంలో స్టోర్ చేద్దాం, స్కోర్ అనే కాలంలో కూడా స్టోర్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఆ కాలం నేమ్ షిఫ్ట్ చేసాం. ఆఫ్టర్ దట్ మనం ఏం చేద్దామంటే వాటిలో డేటాని నింపుదాం అనుకుంటున్నాం కాబట్టి అప్పుడు ఏం చేద్దామంటే వాల్యూస్ అని ఒక కీవర్డ్ చెప్పేసేసి
రౌండ్ బ్రేసెస్ పెట్టేసేసి ఆ రౌండ్ బ్రేసెస్ లోపల మనం ఏం చేస్తామంటే ఏదైతే రిలేటెడ్ మనం డేటా టైప్ చెప్పామో ఆ డేటా టైప్కి తగ్గినట్లు నేను ఏం చేశానంటే ఆ కాలంలో వాల్యూస్ అన్నిటిని కూడా ఏం చేశానంటే ఇలా స్టోర్ చేసేసాను. ఏమని చేశాను, నేమ్ వచ్చేసరికి ధోని అని, ఏజ్ 38 అనేసి, స్కోర్ వచ్చేసరికి ఎంత అంటే 100 అని స్టోర్ చేద్దాం అనుకున్నాను. ఇలా ఒక వాల్యూని స్టోర్ చేద్దామని చెప్పేసి తర్వాత నేను ఏం చేశానంటే తర్వాత సెమీ కాలన్ పెట్టేసి రన్ చేశాను. అప్పుడు నాకేమైందంటే ఒక వాల్యూ వెళ్ళేసి స్టోరేజ్ అయిపోయింది. ఇలానే మనం డేటాబేస్ లోపల స్టోర్ చేసేటప్పుడు ఏం చేయొచ్చు, ఒక వాల్యూనే కాదు మల్టిపుల్ వాల్యూస్ని కూడా ఒకేసారి స్టోర్ చేయొచ్చు. అలా స్టోర్ చేయాలంటే ఏం లేదు, సేమ్ వాల్యూస్ పొజిషన్లోకి వచ్చేసేసి మళ్ళీ వేరు వేరు వాల్యూస్ ఇలా చెప్పేసి రోహిత్ అని చెప్పేసి ఏజ్ వచ్చేసరికి 37 అని చెప్పేసి రన్స్ వచ్చేసరికి 50 అని చెప్పాను. ఓకే, ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే మల్టిపుల్ వాల్యూస్ చేయాలంటే మళ్ళీ కామా పెట్టేసి మళ్ళీ ఒక రౌండ్ బ్రేసెస్ తీసుకొని ఆ రౌండ్ బ్రేస్లో మనం ఏం చేస్తామంటే వేరొక డేటా ఏదైతే ఉందో ఆ డేటాని కనుక ఇలా కనుక స్టోర్ చేసామనుకోండి, అప్పుడు నాకేమవుతుంది అంటే నాకు మల్టిపుల్ వాల్యూస్ కూడా ఏమవుతుంటే ఒకేసారి వెళ్ళేసి స్టోరేజ్ అవ్వడమే జరిగింది. అలా మల్టిపుల్ వాల్యూస్ని కూడా ఎలా స్టోర్ చేస్తారనేది కూడా మనం లాస్ట్ సెషన్లో నేర్చుకుందాం. ఓకేనా, అంటే ఈ వాల్యూస్ని ఎలా స్టోర్ చేస్తారో నాకు అర్థమైంది. అలానే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా దగ్గర టేబుల్ ఉంది కదా, ఆ టేబుల్ లోపల నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే ఎవరైతే డేటా ఉందో అందరి యొక్క ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలనుకున్నాను. అలా ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని తెచ్చుకోవాలనుకో ఎలా తెచ్చుకుంటారంటే సెలెక్ట్ అనే క్లాజ్ వాడేసి తర్వాత ఏం చేస్తాం, ఆల్ ద రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలంటే స్టార్ అని పెట్టేసి తర్వాత ఫ్రమ్ అని చెప్పేసి తర్వాత ఏం చేస్తాం, టేబుల్ నేమ్ ఏదైతే ఉందో ఆ టేబుల్ నేమ్ కనుక చెప్పేసి సెమీ కాలన్ పెట్టేసి రన్ చేసి అనుకోండి, అప్పుడు ఏమైందంటే మన దగ్గర ఉన్న ఎంటైర్ ద టేబుల్ నుండి ఆల్ ద ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం తెచ్చుకోవచ్చు అన్నమాట. ఓకే, అలానే మనం ఏం చేయొచ్చు అంటే ఇదే కాకుండా అందరి యొక్క ఇన్ఫర్మేషన్ కాకుండా స్పెసిఫిక్గా కొందరి యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మనం తెచ్చుకోవచ్చు. ఎలా అంటే విరాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలనుకోండి అప్పుడు మనం ఏం చేయాలంటే వేర్ అనే ఒక క్లాస్ని కనుక వాడామనుకోండి, అందరి ఇన్ఫర్మేషన్ కాకుండా దానిలో ఏమవుతుందంటే మనం ఎవరిదైతే సెలెక్టెడ్గా చెప్తామో ఆ సెలెక్టెడ్ పర్సన్స్ యొక్క డేటా మాత్రం మనకి ఏమవుతుందంటే డేటాబేస్ నుండి రావడం జరుగుతుంది. అలా చేయాలనుకోండి మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళేసి వేర్ అని క్లాస్ చెప్పేసి దాని కింద మనం ఏం చేస్తామంటే ఒక కండిషన్ చెప్తాం. ఆ కండిషన్ ఏదైతే మనం క్వైరీలో రాసామో మన కండిషన్ ఏం చేస్తుందంటే డేటాబేస్లో ఉన్న వాల్యూస్తో ఏం చేస్తుందంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టము మ్యాచ్ చేసేసి ఆ రెండు కనుక ఈక్వల్ అయినాయి అనుకోండి, అప్పుడు ఏమైందంటే దానిలో ఉన్న డేటా మొత్తాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అలా కండిషన్ అనేది రాయాలంటే మనకు దానికి సింటాక్ ఏంటంటే కాలం నేమ్ చెప్పాలి. ఎవరికి డేటా తెద్దాం అనుకున్నాను, విరాట్కి సంబంధించిన డేటా తెద్దాం అనుకున్నాను, విరాట్ అనేది ఎక్కడ ఉంది, నేమ్ అనే కాలం నేమ్ చెప్పేసి వాయిస్ రావట్లేదు. నెట్వర్క్ పోయిందా? నీది రావటంలా, నాది ఫోన్ కనెక్ట్ అయింది దీనికి.